రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఈ రోజు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మోత్కుపల్లి నరసింహుల ఆధ్వర్యంలో ఒక మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నా యొక్క ఉద్దేశం ఏంటిది, ఈ రోజు మాదిగ సామాజిక వర్గానికి ఏమైనా పిలుపునిచ్చారన్నటువంటి అంశం పైన ఒకసారి మందకృష్ణ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈ రోజు జరిగినటువంటి మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఈ రోజు మాదిగలకు ఏమైనా సందేశం ఇవ్వడం జరిగింది? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాకు కొంత అన్యాయం చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉండబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏనాడు లేనంత తీరని ద్రోహం ఈరోజు మాదిగలకు చేసింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మాలాల ప్రాతినిధ్యం మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానం ఎప్పుడు మాదిగలదే. అతిపెద్ద జనవగల మాదిగలను ద్వితీయ శ్రేణి పౌరులుగా కాంగ్రెస్ చూస్తుంది. కానీ ఇప్పుడు అసలు పౌరులనే చూడట్లేదు ఇప్పుడు కాంగ్రెస్. ఎందుకంటే ఉన్న లోక్సభ 3 ఎస్సీ రిజర్వేషన్లు మాదిగలకు ఇవ్వలే, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీ కూడా మాదిగలకు ఇవ్వలే, 4లో 3 మనకు మాదిగలకు రావాలి, 1 ఇవ్వలే. అంటే అంతకుముందు 3లో 1 ఇచ్చేది కదా. అంటే మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసింది, ఇప్పుడు మమ్మల్ని పౌరులుగానే చూడలేదని సాక్ష్యం మాకు టికెట్ ఇవ్వకపోవడమే. కాబట్టి ఈ విషయం, ఈ ఆవేదన ఖచ్చితంగా మాదిగల్లో ఉన్నది. అరే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మనకు అన్యాయం చేసింది, మనకు 1 టికెట్ ఇవ్వలేదు, మనల్ని అవమానించింది, మనల్ని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేసిందని చెప్పి మాదిగల్లో ప్రచారం జనంలో వెళ్ళిపోయింది. కాబట్టి ఆటోమేటిక్గా మాదిగలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. అది మాదిగ ప్రజల్లో అది కనిపిస్తున్నది. అది ఏ పార్టీకి ఓటేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది? పక్కన కాంగ్రెస్ కొద్ది అంటా ఉన్నారు, ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? మీ మాదిగలంతా ఏ పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ కోణం చూసినా, రాజకీయ ప్రాతినిధ్యం కోణం చూసినా మేము బీజేపీకి ఓటేయాలి. ఓటేసే బాధ్యత కూడా, వేయించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ 10 ఏళ్ళు పరిపాలించింది, వర్గీకరణ చేస్తామని చేయలేం, మోసం చేసింది. ఈ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్, అక్కడ ఒక మాట కూడా వర్గీకరణ మీద మాట్లాడలేదు. కాబట్టి 2 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని వంచింది. కానీ ఆలస్యమైన గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చిండు, వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నగాక మొన్న నవంబర్ 11వ తారీఖు నాడు హైదరాబాద్ వేదిక మీద మాట్లాడమే కాదు, సికింద్రాబాద్లో నిన్నగాక మొన్న జహీరాబాద్ ఎన్నికల సందర్భం కూడా వచ్చి నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నా, నేను వర్గీకరణ చేస్తా అనే మాట నిన్నగాక మొన్నాడు కదా, ఆయన మనసులో పడ్డది. కాబట్టి ప్రక్రియ కొనసాగుతుంది. రెండోది ఏంది, రాజకీయ ప్రాతినిధ్యం. మరి 4 సీట్లు రిజర్వేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి, 3 లోక్సభ 1 అసెంబ్లీ. 4లో మాకు రావాల్సింది 3, బీజేపీ 3 ఇచ్చింది కదా, 2 లోక్సభ ఇచ్చింది, 1 కంటోన్మెంట్ అసెంబ్లీ ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎస్సీ వర్గీకరణ చేయకుండా అధికారం ఉన్నప్పుడు మోసం చేసింది కాంగ్రెస్, చేయడానికి ముందుకు సాగుతున్నది ఇక్కడ బీజేపీ. సీట్ల విషయంలో పూర్తిగా మాకు దగా చేసింది కాంగ్రెస్, సీట్ల విషయంలో మాకు న్యాయం చేసింది బీజేపీ. మమ్మల్ని ఎవరికి సపోర్ట్ చేయమంటారు? 10 సంవత్సరాలు మోడీని అధికారంలో ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలు చేయనటువంటి ఏదైతే మీరు ఏబీసీడీ వర్గీకరణ ఇప్పుడు రానున్నటువంటి రోజులలో చేస్తామన్నాడు, కేవలం రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసమే కదా మోడీ ఈ మాటలు చెప్పింది అనుకోవచ్చు కదా. అది ఎవరన్నా అనుకుంటే అనుకోండి, మాకు సంబంధం విషయం కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం అన్నమాట వాస్తవమే, కానీ మా దగ్గరకు వచ్చి మాట ఇచ్చింది 5 నెలల క్రితమే కదా. ఆయన మాటను మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం. ఎందుకు విశ్వసిస్తామంటే ఆయన ఏదంటే గది చేస్తాడు. అనంత వరకు ఎదురు చూసామనుకుందాం. మరి ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కదా, మరి ఎందుకు చేయాలి? 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వీళ్ళందరూ అనుకూలమే కదా, ఎందుకు చేయాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లేఖ ఎందుకు రాయలే? ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలే? కానీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి అయితే మాదిగ ప్రజల ఆవేదన లక్షలాది ముందే తెలియజేశాం. ఆయన చూశాడు, మా ఆవేదన చూశాడు, మా కన్నీరు చూశాడు, మా బాధలు అర్థం చేసుకున్నాడు, చేస్తా అన్నాడు. ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకు నమ్మాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్తే నరేంద్ర మోడీ గారు అమలు చేస్తాడు, మాట చెప్తే అమలు చేస్తాడు. అవును, 500 సంవత్సరాల దేశ ప్రజల చిరకాల స్వప్నం రామమందిర నిర్మాణం ఆయనే పూర్తి చేశాడు. 7 దశాబ్దాల చిరకాల స్వప్నం మహిళా బిల్లు, చట్టసభలో మహిళా బిల్లు ఆయనే పూర్తి చేశాడు కదా. దశాబ్దాల తరబడి ముస్లిం మహిళల ఆవేదన, త్రిపుల్ తలాక్ ఉండడం వల్ల ఆవేదన ఆయనే రద్దు చేశాడు. 7 దశాబ్దాలుగా భారతదేశం ఒకే రాజ్యాంగం అని అనడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ హోదా రాజ్యాంగం అమలు చేసుకుంటుంది కదా. కానీ ఆర్టికల్ 370 తీసుకొచ్చి రద్దు చేసి దేశాన్ని ఒకతాటి మీద, రాజ్యాంగాన్ని ఒకతాటి మీద తీసుకొచ్చేశాడు. అదే సమయంలో అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి అగ్రకులాల ప్రధానమంత్రులు చేయని పని, నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు దేశ ప్రధానమంత్రులందరూ అగ్రకులాల వాళ్ళే. వాళ్ళు చేయలేని పని ఒక ఓబీసీ బిడ్డ దేశ ప్రధానమంత్రి గవర్నర్ నరేంద్ర మోడీ గారే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆయన అంటే చేస్తాడు.
ఆయన మాట అన్నాడు, మేము విశ్వసిస్తున్నాం. మీకు కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట ఇస్తా ఉంది. మేము రానున్నటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ వర్గీకరణకు మేము కూడా కట్టుబడి ఉంటామన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మరో పక్కన మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నటువంటి బీజేపీ పార్టీతోటి ఈరోజు మందకృష్ణ మాదిగ వత్తాసు పలకడం ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక దురుద్దేశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు గాంధీ భవన్లో ఆరోపణలు చేస్తా ఉన్నారు. బీజేపీని, నరేంద్ర మోడీ గారిని ఎందుకు నమ్మాలో ఆధారాలు చెప్పాను. కాంగ్రెస్ ఎందుకు నమ్మాలో చెప్పండి. నమ్మడానికి అవకాశం లేని చరిత్ర వాళ్ళకు ఉన్నది, నమ్మడానికి అవకాశం ఉన్న చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉన్నది. తేడా ఉన్నది కదా. కాంగ్రెస్ నమ్మడానికి మేము ఎట్లా విశ్వసించాలి? వాళ్ళ చరిత్ర ఉన్నది మా కళ్ళ ముందు. గౌరవ నరేంద్ర మోడీ గారిని నమ్మడానికి అవకాశం ఉన్నది, చరిత్ర ఉన్నది ఈ దేశంలో ఆయన పాలన. రెండో విషయం, నువ్వు అన్నది ఏంటిది? రాజ్యాంగం. అసలు రాజ్యాంగం గురించి ఆయనే చెప్పిండు కదా ప్రధానమంత్రి. చోటమోట లీడర్లు మాట్లాడతారేంది? చోటమోట లీడర్లు మాట్లాడతారేంది? ఆయన ఏం చెప్పాడు? ఈ దేశ రాజ్యాంగానికి నేను రుణపడి ఉన్నా, ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్లనే నేను ఒక పేద బిడ్డగా దేశ ప్రధానమంత్రి కాగలిగాను. పార్లమెంట్లో అడుగు పెడుతున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ సౌధానికి నేను తల వంచి నమస్కరించి పోయాను. ఈ దేశాన్ని రాజ్యాంగం కాపాడుతా, రిజర్వేషన్లు కాపాడుతా అని ఏమాటనంటే, ఎవరన్నా రాజ్యాంగానికి తూట్లు పడవాలనుకున్నా కాంగ్రెసే గతంలో పొడిచింది. ఎవరన్నా రిజర్వేషన్లు ఎత్తాలన్నా నా ప్రాణంలో అడ్డం పెట్టి వాటిని కాపాడుతాను అన్నాడు. అంతకంటే ఏం మాట మాట్లాడతారు? కేవలం దుష్ప్రచారాలే ఆయుధంగా చేసుకొని ఓట్లాడగాలని ప్రయత్నం చేస్తుండే కానీ వాళ్ళ ప్రచారంలో సత్యం లేదనే విషయం రుజువు అవుతుంది. ఒకవేళ ప్రమాదం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ప్రమాదం వస్తుంది తప్ప నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు మాత్రం రాజ్యాంగానికి, అణగారిన వర్గాలకు రక్షణ కవచంగా ఉంటాడే తప్ప ఆయన వల్ల నష్టం లేదు, లాభమే ఎక్కువ ఉన్నది. ఒక పక్కన ఇంతకుముందు మీరు ఏదో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినట్టు ఉంది. ఏంటి ఆ సవాల్ ఉద్దేశం? ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మాదిగలే, ఎగ్జాంపుల్ బీసీలు అనుకుందాం. రెండు వర్గాల సమ్ముఖం చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేత కానీ అనుకుందాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము బీజేపీకి మద్దతు ఇచ్చాం వర్గీకరణ కోణంలో. అప్పటికే ప్రధానమంత్రి వచ్చిపోయాడు కాబట్టి. కానీ మాదిగల్లో కొంతమంది ముందు కేసీఆర్ మనల్ని అనగదొక్కిండు, కేసీఆర్ మనకు అన్యాయం చేసిండు, కేసీఆర్ వర్గీకరణ విషయంలో ముందుకెళ్ళలేదు, తర్వాత అఖిలపక్షం తీసుకెళ్ళలేదు, మనల్ని జైల్లో పెట్టిండు, మనకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసిండు అని చెప్పి మాదిగలు తీవ్రంగా వ్యతిరేకించే మాదిగలందరూ కలిసి ముందు కాంగ్రెస్ను కేసీఆర్ని ఓడిద్దాం, కాంగ్రెస్ని గెలిపిద్దామని చెప్పి అటు ఓట్లేశారు. ఓకే, ఇప్పుడు అటు వచ్చేట్ల మాదిగలు ఇప్పుడు అర్థమైపోయింది. ఓహో, కాంగ్రెస్ను కేసీఆర్ని ఓడించాము కానీ అంతకంటే ప్రమాదకాన్ని తీసుకొచ్చామని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎటేస్తారు? మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి వేయరు. ఎటేస్తారు? న్యాయం చేయడానికి అవకాశం అనేది బీజేపీకి నుంచి ఇటు వస్తారు. బట్ 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాదిగలు అయితే ఓట్లేశారో అదే మాదిగలు కాంగ్రెస్కి వేయరు అంటే ఓట్లు తగ్గిపోతున్నాయి కదా. పోనీ కేసీఆర్ని ఓడించడం కోసం బీసీలు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ఉన్నారు అనుకుందాం. మరి బీసీలకు అన్యాయం జరిగింది కదా. 2 మంత్రులు బీసీలు అవుతే 4 రెడ్ల, 50% ఇద్దరు, 5% లేని రెడ్లు 4, 7 రెడ్లకు కాంగ్రెస్ పార్టీ జనరల్ స్థానంలో పార్లమెంట్ సీట్లా, ఒక 2 మాత్రమే బీసీలకా? అంటే బీసీ సమాజం చూస్తలేదా? కాబట్టి మాదిగలను దగా చేసింది కాంగ్రెస్, బీసీలను దగా చేసింది కాంగ్రెస్, ఎస్సీలో మా నేత కనువలు దగా చేసింది కాంగ్రెస్. ఈ ఓట్లలో వీళ్ళ ఓట్లలో అంతకుముందు 2023లో వీళ్ళకి పడ్డాయి, కానీ ఇప్పుడు పడవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెక్ పడబోతుంది, ఓట్ల శాతం తగ్గబోతుంది, సీట్ల శాతం తగ్గబోతుంది. రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఏమైనా, నువ్వు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కాపాడుకోగలుగుతావా? ఆ ఓట్ల శాతం బట్టి వచ్చిన సీట్లను నువ్వు కాపాడుకోగలుగుతావా? కాపాడుకోలేవని నేను సవాల్ ఇస్తున్నా. ఒకవేళ కాపాడుకున్నట్టు ఏదంటే మీరు అన్నటువంటి సీట్లు వాళ్ళకి కాపాడుకుంటానే ఆయన సవాల్ ఇస్తే నేను ఏం చేయాలో నేను చెప్తా అని సవాల్ స్వీకరించమనండి. ఓకే, థ్యాంక్ యూ అన్న.